ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ హోప్ పట్టుడే వాక్య సందేశంలోనికి మీకు స్వాగతము. 145వ కీర్తన 19వ చరణాన్ని మనం చదువుతాం. 145వ కీర్తన 19వ చరణము. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఈ కీర్తన దావీదు చేత రాయబడిన కీర్తన. ఈ కీర్తన యొక్క హెడ్డింగ్ మనము స్తుతి కీర్తన అని చూస్తాం. ఈ కీర్తనలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. మొదటిగా ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మంచితనం. రెండవది ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గొప్పతనం. అయితే దేవుడు గొప్పవాడే, ఆయన కార్యాలు గొప్పవి. అదేవిధంగా ఆయన ఉపకారి. 9వ వచనం చెబుతుంది, ఆయన అందరికీ ఉపకారి. ఆ ఉపకారిగా ఉన్న దేవుడు చేసే ఒక మంచి మేలు ఏంటి అంటే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన తీరుస్తాడు. మన జీవితాల్లో ఏ వయసు వారమైనప్పటికీ కూడా చాలా కోరికలు మనం కలిగి ఉంటాం. చిన్న బిడ్డలైతే వారు కొన్ని ఆట వస్తువుల గురించి, లేకపోతే వారికి ఇష్టమైన ఆహారము గురించి, అలాగే విద్యార్థులైతే మంచి మార్కుల గురించి, ఉద్యోగం లేని వారు ఉద్యోగం గురించి, ఉద్యోగం చేస్తున్న వారు ప్రమోషన్స్ గురించి, ఇట్లా చాలా విషయాలలో చాలా కోరికలు మనం కలిగి ఉంటాం. ఆ కోరికలు తీర్చబడుట చాలా సంతోషానికి కూడా మనల్ని నడిపిస్తుంది. అయితే ఈ కోరికలు ఎప్పుడు నెరవేర్చబడతాయి అంటే, వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. ఒకవేళ మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా ఉన్నట్లయితే, దేవుని యందు భయభక్తులు అంటే ఏంటి అర్థము అంటే, పాపాన్ని అసహ్యించుకున్నట్టే భయమునందుట. దేవుని యందు భయభక్తులకి అర్థం ఏమిటి అంటే, పాపాన్ని అసహ్యించుకొని పాపానికి దూరంగా ఉన్నప్పుడు. ఎప్పుడైతే మనము పాపాన్ని అసహ్యించుకొని పాపానికి దూరంగా ఉంటామో, అప్పుడు ఆయన యందు నిజమైన భయభక్తులు గలవారము అవుతాము. తద్వారా దేవుడు మన యొక్క కోరికను నెరవేరుస్తాడు. కాబట్టి మీ కోరిక ఏదైనప్పటికీ అది నెరవేర్చబడాలి అంటే, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు ఆయన మన కోరిక నెరవేరుస్తాడు. కాబట్టి మీకున్న కోరికలు దేవుని నామములో నెరవేర్చబడాలి అన్నట్లయితే, దేవుని యందు భయభక్తులు నిలుపుదాం. అట్టి కోరికలు తీర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, నువ్విచ్చిన ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి వందనాలు. అవును ప్రభువా, మా ప్రియుల యొక్క కోరికలు అవి ఏవైనప్పటికీ అవి తీర్చబడాలంటే నీ అందరి భయభక్తులు ముఖ్యమని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అట్టి విధముగా భయభక్తులు చూపి కోరికలన్నీ సఫలం చేసుకునే కృప వారికి ఇస్తారని నమ్మచ్చు. యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మీ కోరికలు నెరవేర్చునుగాక.